అర్థమైందా? దాంట్లోనే లేకపోతే కొట్టు అని అంబూరి ఏరియాని ఇట్లా నేర్పిస్తే ఈ పార్టీ ఎంతమంది ఉన్నారో తెలుసా దేశంలో? 30 కోట్ల మంది ఉన్నారు. చేయి చూద్దాం, చేయి ఎంతమంది చేస్తావో చేయి చూద్దాం. చేస్తుంటే నువ్వు చేస్తుంటే మేము ఖాళీ కూర్చుంటాం రా. నువ్వు 10 కొడితే మేము ఒక్కటనే కొడతాం కదా. చేయి చూద్దాం ఎంతమంది చేస్తావు. చేయి ఆర్ఎస్ఎస్ జేఎన్యూలా బ్యాడ్జ్ లేకుండా పోలీసు డ్రెస్ వేసుకొని కాల్చారు లంజ కొడుకులు. చేయరా ఎంతమంది చేస్తావు. సివిల్ వార్ అవుతుంది, మొత్తం మీరున్న 3% జనాల్ని మొత్తం పొందబెడతారు. ఆర్మీలో మొత్తం మేమే ఉన్నాం. చెయ్యి బాపనోడా, చెయ్యి. పోలీసులలో మేమే ఉన్నాం. చెయ్యి ఏం చేస్తావు చేయి చూద్దాం. నీకు అంత దమ్ము ఏముందో, ఎంతమంది శూద్రులను చంపుతావో. బీసీ ఎస్సీ ఎస్టీలను షీరిషింత గడతాం. బ్రిటిష్ వాడే భయపడి పారిపోయాడు. చెయ్యిరా బాపనోడా. బ్రిటిష్ వానికి బూట్లు నాకినట్టు కాదు. చెయ్యి ఎంతమంది శూద్రులను చంపుతావో చంపు. పోలీసులలో మేమే ఉన్నాం మెజారిటీ, ఆర్మీల మెజారిటీ మేమే ఉన్నాం, 70% సిక్కులలో మేమే ఉన్నాం. చెయ్యి ఏం చేస్తావు. నీ బాపనోడి పర్సంటేజ్ ఎంత, నీ గుళ్ళే లేకుండా గుడి మొత్తం లేకుండా చేస్తావు. ఊరంతా కలిస్తే నీ ఒక్క బాపనోడి ఏం చేస్తావురా. నీ గుడి అడ్డం పెట్టుకుని మాకు చెత్త నింపుడు, అజ్ఞానాన్ని పెంచి పోషించుడు, గుడి పేరు మీద నువ్వు దోసుకుంటు తప్ప ఏముందిరా. పటేలు, పట్వారి, రెడ్డి, ముఖ్యమంత్రి అందరినీ కాలు మొక్కాలి. నువ్వెందుకు మొక్కవరా. ముఖ్యమంత్రి కంటే నువ్వు పెద్దోడి వారా. గుళ్ళ పూజ పని చేసే పూజారి. ముఖ్యమంత్రి వచ్చి వీని కాలు మొక్కుతాడు కానీ బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి కాలు కూడా మొక్కడు, ప్రధానమంత్రి కాలు కూడా మొక్కడు. అంటే ఏంది, నువ్వు వానికి బెండ అంటున్నావు. అంతా మొత్తం అధికారం వాని చేయిలు ఉంది అని వాడు ఫీల్ అవుతున్నాడు. దేవుడి పేరు చెప్పి వాడు మన అందరినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. దేశంలో ఉండే సంపద, దేశంలో చేసే పాలసీస్, దేశంలో ఉండే అత్యంత పవర్ఫుల్ పీపుల్ వీని కాళ్ళ కింద పెట్టుకుంటాడు. ఒక కత్తి పట్టుకొని యుద్ధం చేస్తుందా, ఒక వరి నాట్లు వేస్తుందా, ఒక చిన్న మగ్గం వేస్తుందా, ఒక శాఖలు లెక్క బట్టలు ఉతుకొస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ రాదు. వాడు మొద్దు సన్నాసి, ఏమీ రాదు. చెత్త నింపుడు తప్ప మనకు కుట్రాడ పెట్టుడు, కుట్రలు చేసుడు తప్ప. అట్లా వాని కుట్ర బుద్ధితోటి మనందరినీ కాలు మొక్కించుకుంటుడు తప్ప మన అజ్ఞానాన్ని చేసి వానితోటి ఏ పని శాత కాదు. వాడు మొద్దు సన్నాసి. చెప్పండి ఒక్క పని వానికి శాతనైతే చెప్పండి. పోయి ఉంగది కాబట్టి కుట్రలు చేయాలి, చెత్త నింపాలి. నడవదురా అయ్యా, నడవది. ఒక్కొక్కరి దగ్గర 4 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. మిమ్మల్ని ఇక వదిలేదే లేదు పాపనోని. ఇంతగానం పెద్ద హంగామా అవుతుంది. అదే ఇండియాలో ఇంతమంది ఉన్నారు. మరి అయితే ఏమైతే మా యొక్క మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. చేయరా బెంచ్ వచ్చాయి. ఎంతమంది చంపుతావు చంపు చూద్దాం. ఏం బెదిరిస్తున్నారా? చూద్దాం. అంబేద్కర్ని తిడతారు, గాంధీని చంపుతారు. ఆడిని వాడు ఏమంటాడు, అరే నిన్ను 11వ బుద్ధుని చేస్తామంటే కూడా వాళ్ళకి పోయిండ్రా బుద్ధిజం పోయినా కొడుకు. అరే నీ ఆర్యుడు రాకముందు ఏమున్నదిరా మన దేశంలో బుద్ధిజం కాకపోతే? 28వ బుద్ధుడు గౌతమ బుద్ధుడు, ఈ యొక్క సుగతి బుద్ధుడు, తథాగతుడు. అర్థమైంది? ఒక్కొక్క బుద్ధునికి ఒక్కొక్క బోధి వృక్షం డిఫరెంట్ ఉన్నది. మేము గట్టి గాలి మాటలు చెప్తలేం, చారిత్రక ఆధారంతో మాట్లాడుతున్నాం, శిలా శాసనాలతో మాట్లాడుతున్నాం. అర్థమైందా? అంటే 4000-5000 సంవత్సరాల నుంచి భారతదేశంలో బుద్ధిజము పరిడవిల్లుతున్నది. వచ్చిండో ఏం చేసిండో మొత్తం బుద్ధిజంలో ఉన్నాయని పేర్లు తీసి వీడు ఈ ఆర్యుంది చెత్త కలిపి ఇది వాని ఇష్టం ఉన్న పేరు పెట్టేసిండు. పిచ్చి లంచ కొడుకులు. గుర్రాల మీద వచ్చారు కదా, ఆడిదాకా ధర్మేస్తాం. మా దేశంలో గుర్రాలు లేవు, మా దేశంలో రథాలు లేవు, మా దేశంలో యజ్ఞాలు లేవు, మా దేశంలో యాగాలు లేవు, మా దేశంలో అశ్వమేధ యాగాలు లేవు, నరమేధ యాగాలు లేవు. ఇవి లేవు, ఈ కాన్సెప్టే లేదు. నీ చెత్త అక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఆడికే మీకు పర్షియాకి. లేకపోతే వీళ్ళందరూ ఉంటారా? ఇంతమంది దేశంలో మొత్తం ఏమన్నా ఎమర్జెన్సీరా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు. ఎవడ్రా ఎమర్జెన్సీ పెట్టేటట్టు ఎవడ్రా చేసింది? దేశాన్ని అల్లకల్లోలం చేస్తాము, దేశాన్ని ముక్కలు చేస్తాము, రకరకాలుగా చేస్తే దేశాన్ని కాపాడడం కోసం ఆ తల్లి ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో రైళ్లు టైంకి నడిచినాయి, ధర్నాలు కాలేదు, పరిపాలన సరిగ్గా నడిచింది, శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు బాగుపడ్డారు. ఎవడా సిచ్యువేషన్ తెచ్చింది? ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఆమె యొక్క భూ సంస్కరణ చట్టం తెచ్చి ఈ యొక్క బలిసిన దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న భూమిని తీసి పేదవాళ్ళకి మంచి పెడితే వీనికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఓకే, ధనవంతులకే బ్యాంకులు రుణాలు ఇస్తే కాదు అది అందరికీ ఇవ్వాలని చెప్పి బ్యాంకులను జాతీయకరణం చేస్తే పేదోనికి కూడా రుణం వస్తే వాడు కూడా వ్యాపారం పెట్టుకుని పైకి వస్తే వీనికి మనసు పట్టలే. వీడి వర్ణ వ్యవస్థ కూలిపోయింది. పేదవాడి దగ్గర భూమి వస్తే వీనికి మనసు పట్టలే.
రాజులకు ఇచ్చేటువంటి పెన్షన్ భరణం రద్దు చేస్తే మనసును పట్టలే. ఇక ఈమెను ఇంకా ఇట్లనే వదిలేస్తే మనం మొత్తం అడకదినట్టు చేస్తుంది, మనం శూద్రులను చేస్తుంది, శూద్రులని మళ్ళీ బ్రాహ్మణులు అంత పైకి చేస్తుందని ఆమెను ఇక అది ఘోరంగా ఇందిరాకో హటావని నినాదం తీసుకొచ్చారు. ఆమె ఏం తీసుకొచ్చింది? గరీబీకో హటావని నినాదం తెచ్చింది. ప్రజలు ఆమెకే పట్టం కట్టారు. విధి లేని పరిస్థితి క్రియేట్ చేస్తే దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో ఈ బాపన్న నా కొడుకులు తప్ప దేశం అందరు ప్రజలు బాగున్నారు. అడగండి, ఎమర్జెన్సీ ఏం పాపం కాలే. దొంగ ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసి కావాలని దేశంలో అల్లకల్లోలు సృష్టించి పని యొక్క ధర్నాలు చేసి ఏ సంస్థ నడవకుండా చేస్తే దేశాన్ని కాపాడుకోవడం కోసం పెట్టింది ఆమె. సిగ్గులేని నా కొడుకులు. ఒక చిన్న ఎలక్షన్స్ కి ఆ ప్రభుత్వ విమానం వాడిందన్న సాకు చూపెట్టి ఆమెకు 6 ఏళ్ళు ఎన్నికలను బహిష్కరించారు లంచ కొడుకులు. తీర్పిచ్చినోడు మన బాపనోడే, కంప్లైంట్ చేసినోడు బాపనోడే. అంటే అది అన్ని చేలో పెట్టుకొని అప్పుడు ఆడిస్తున్నారు, ఇప్పుడు ఆడిస్తున్నారు. లేదు ఇది అలవనే కలదు. ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని యొక్క కేంద్ర కార్యదర్శులలో, జడ్జిలలో, అన్ని డెసిషన్ మేకింగ్ లో, సిబిఐ డైరెక్టర్లలో, ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్నింటిలో ఇంప్లిమెంట్ చేయాలి రిజర్వేషన్. అర్థమైందా? ఆడ బాపన్ ఒక్కడే ఉంటా అంటే చెల్లదు, అట్లా వర్కౌట్ కానే కాదు. ఇక కొట్లాట ఇంకా ఎక్కువ చేస్తాం. ఎంతమంది చంపుతాం చూద్దాం. ప్రధానమంత్రి అనుకురా లేకపోతే మీ ఇంట్లో పని మంచి అనుకురా? మాకెళ్ళడే ప్రధానమంత్రి అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మనరా. ఇన్ని దేశాలు తిరిగి ఏ దేశంతో డీల్ చేసుకొచ్చిర్రా? ఆ రోజులలో డిజిటల్ కెమెరానే తయారు కాని రోజులలో డిజిటల్ కెమెరా వాడినా అని చెప్తాడారా ప్రధాని? పిల్లానికి చెప్పాల్సినవి ఏది మన్ కీ బాతులు, జనాలకు చెప్పాల్సినవి జన్ కీ బాతులు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కదా. ఏది వాడు వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు తప్ప మామిడికాయ జురుకొని తింటేంది ప్రధాని, పీక్కొని తింటేంది, ఇంకా ఏడన్న పెట్టుకుంటే మాకెందుకు? అది ప్రజా సమస్య కాదు కదా. చెత్త నా కొడుకు వాడు ప్రధాని. ఏ విషయం మీద అవగాహన చిన్న పోరగాళ్ళు అడిగితే అస్సాంలో వరదలు వస్తున్నాయి, ప్రధానమంత్రి గారు ఒక 5వ తరగతి 10వ తరగతి పోరగాళ్ళు అడిగితే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, కర్బనాలు ఎక్కువ అవుతున్నాయి, దీనివల్ల ఈ మంచు కొండలు కరిగి అకాలంగా వర్షాలు వరదలు వస్తున్నాయి, దీనికి ఏం చేస్తావు ప్రధాని అడిగితే నాకు చిన్నప్పుడు ముక్కులకెళ్ళి గారేది, ఇప్పుడు గారతలేదు, మన వాతావరణం మారలేదు, మన శరీరం మారింది అని చెప్తున్నాడు. అంటే ఏం అవగాహన ఉంది ప్రధానికి? నేనే అన్పడు, నేను చదువుకోలేదు, 5వ తరగతి 3వ తరగతి కూడా చదవలేదని చెప్పిండు, అందరికి చెప్పిండు. వాడు అమిత్ షా వచ్చేసేమో ఎంఏ సర్టిఫికేట్ టైప్ చేసింది తీసుకొస్తున్నాడు, కంప్యూటర్లో చేసింది. అప్పుడు కంప్యూటరే లేదు, అప్పుడు టైప్ చేసే కాన్సెప్టే లేదు. వీడు చదివిన పొలిటికల్ సైన్స్ కోర్సు ఆ ఢిల్లీలో ఆ యూనివర్సిటీలో అప్పుడు లేనే లేదు. అప్పుడు కాగితం చేతితో రాసిచ్చేటోళ్ళు.